జగన్మోహన్ రెడ్డి గారు మొన్న 28వ తారీఖున వారు ఏదైతే ఇప్పుడు నిన్న పేపర్లోనే లేకపోతే ప్రెస్లోనే మాట్లాడారు, అది అసెంబ్లీకి వచ్చి మాట్లాడితే బాగుండేది. అసెంబ్లీకి రాకుండా వారు ప్రెస్ మీట్లు పెట్టి మళ్ళీ కొత్తగా ఒక కొత్త వింతైన విధానానికి తెర లేపారు. దానివలన ఉపయోగం ఏం లేదు. ఊరికే ఆయన ఏదో చెప్పారు, అది పోనీ జోక్గా చెప్పారా అంటే జోక్గా కాదు, ఆయన చెప్పింది సీరియస్గా చెప్పారు. ఏంటి, అమరావతి పేరు మావిగన్ అంట, అంటే మచిలీపట్నంలో 2 అక్షరాలు, విజయవాడలో 2 అక్షరాలు, తర్వాత గుంటూరులో 3 అక్షరాలు మావిగన్. అంటే వాళ్ళకి ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారికి వారికి ఎవరైతే అడ్వైజర్స్ ఉన్నారో వాళ్ళకి మతిపోయి ఉంటుంది. వాళ్ళకి అసలు బుర్ర పనిచేస్తుందా లేదా అనేది నాకు తెలియనటువంటి విషయం. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు మావిగన్ ఏంటండి, ఇది చూడండి, ఇది ఇజ్రాయెల్ నుంచి తీసుకొచ్చిన గన్. దీంట్లో గన్ అంటే ఏం బాంబులే ఉండవు, మందు ఉంటుంది దీంట్లో. మందు అంటే తెలుసు కదా, ఏ మందు, మందుగుండు సామానం కాదు, లోపల పోసే మందు. ఇది వోడ్కా, ఇది ఇజ్రాయెల్ నుంచి తీసుకొచ్చారు. ఆర్కోట్ వోడ్కా గన్ను, దీని పేరే ఆర్కోట్ వోడ్కా గన్ను. మరి ఈ గన్నులతోటి బాగా అనుబంధం ఉన్న అడ్వైజర్స్ ఏమన్నా ఈయనకి ఈ పేరు పెడితే బాగుంటుందని చెప్పారేమో అనేది నా యొక్క అభిప్రాయం. అంటే జగన్మోహన్ రెడ్డి గారు టోటల్గా టీటోటలరు, అది నాకు తెలుసు. కానీ ఆ అడ్వైజర్స్ దిక్కుమాలని అడ్వైజర్స్ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఉన్నారు. దాంట్లో ఏమాత్రం సందేహం లేదు. ఆ పార్టీలో మంచి వ్యక్తులు ఉండొచ్చు, దాంట్లో ఉన్నారు కూడా, అందరూ బ్యాడ్ అని నేను అంటలా. కానీ ఇది ఇంత శుభప్రదమైన రోజునాడు అమరావతి గురించి ఎంతోమంది కలలు కంటూ మా ఆస్తులు సరిగైన ప్రొటెక్షన్ ఉంటుందా, ఇన్వెస్టర్స్కి కూడా కొంత చిన్న ఏదో ఒక మూలన డౌట్ ఉండి మళ్ళీ ప్రభుత్వము ఏదన్నా తేడాపాడా వస్తే మళ్ళీ ఏమైనా ఇబ్బందులు వస్తాయి, ఇప్పుడు కాదు 30 సంవత్సరాల తర్వాత ఇబ్బందులు వస్తాయా అనే డౌట్ కూడా లేకుండా కేంద్ర ప్రభుత్వానికి పంపించి గౌరవనీయులు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అట్లాగే అమిత్ షా గారు పూర్తి సహాయ సహకారాలతోటి ఈ బిల్లు ఆమోదం చేయడం జరిగింది. దానికి అందరూ కూడా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు అట్లాగే ఇతర దేశాల్లో ఉన్న తెలుగు ప్రజలు కూడా చాలా చాలా సంతోషదాయకమని చెప్పి నాకు మెసేజ్లు కూడా పెట్టడం జరిగింది. చాలా సంతోషం. గౌరవనీయులైన చంద్రబాబు నాయుడు గారికి అట్లాగే పవన్ కళ్యాణ్ గారికి మరి ఒక్కసారి ప్రత్యేకమైన ధన్యవాదములు తెలియజేసుకుంటున్నాము. అట్లాగే జగన్మోహన్ రెడ్డి గారికి కూడా నేను అడ్వైజ్ ఇస్తున్నాను, దయచేసి పిచ్చి ఏదో గన్లు అటువంటి జోలికి ఆ మాటలు కూడా మీ ఉన్నత స్థాయిని దిగజార్చినట్టు అవుతుందని చెప్పి మీ అడ్వైజర్స్కి మీరు కొంచెం వార్నింగ్ ఇవ్వాల్సిన నెసెసిటీ ఉందని చెప్పి నేను తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు మేము కలిసి, అంటే ఇదివరకు 2014 నుంచి 2017 వరకు ఆయన రోడ్ల మీద ప్రయాణం చేసి లేకపోతే ప్రజల దగ్గరికి వెళ్ళే వరకు 3 సంవత్సరాలు నేను అసెంబ్లీలో ఉన్నంత వరకు బాగానే ఉండేది. కానీ మరి తర్వాత ఆయన ఏదైతే ఎలక్షన్స్ గురించి 2 ఇయర్స్ ముందు నుంచి వారు రోడ్డు మీదకి వెళ్ళటము, ప్రజల్ని కలవటము, తర్వాత ప్రజల్ని మాటలతోటి మభ్యపెట్టి గొప్ప అడ్వాంటేజ్ తీసుకున్న వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే అది కేవలము జగన్మోహన్ రెడ్డి గారు.